పరిస్థితులు తీసుకురాకూడదు. ఓకే, కార్సినోజిక్ ఏజెంట్స్ అన్ని ఉంటాయి, మ్యూటేషన్స్ తెచ్చేవి, జెనెటిక్ లో మార్పులు తెచ్చేవి ఉంటాయి. అటువంటి వాటిని మనం మొక్కలు వ్యవసాయం చేసి పండించే పంట భూముల్లో వాడకూడదు. అలా వాడడం వల్ల ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. ఓకే, అదే కెమికల్ మనం స్ప్రే చేస్తుండడం వల్ల అది ఎయిర్లో పడిపోయి మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది. సేమ్ టైం మొక్కల పైన పడుతుంది, అంటే మీరు తినే ఫుడ్ పైన పడుతుంది, అది ఫుడ్ పొల్యూషన్ అవుతుంది. అది సాయిల్లో పడుతుంది, నీరు మనం స్ప్రెడ్ చేసేటప్పుడు మొక్కలకి సాయిల్ పొల్యూషన్ అవుతుంది. సేమ్ టైం మీరు వాటర్ మొక్కలకి సప్లై చేసేటప్పుడు అదే కెమికల్ వాటర్లో డైల్యూట్ అయ్యి పెనిట్రేట్ అయ్యి గ్రౌండ్ లెవెల్కి వెళ్తుంది. అంటే ఎయిర్ పొల్యూషన్ గ్రౌండ్ లెవెల్ వాటర్ పొల్యూషన్ అవుతుంది. అంటే ఒక దెబ్బకు 2 పెట్టెలు అనే తెలుగులో సాగుతుంది. ఇక్కడ ఒక దెబ్బకు 2 పెట్టెలు కాదు, 4-5 పెట్టెలు ఒక్కసారి ఎగిరిపోతున్నాయి. అంటే మీరు వాడే ఒక్క కెమికల్ ఎప్పుడైతే మీరు స్ప్రే చేస్తున్నారో ఎయిర్ పొల్యూషన్ తో పాటు ఫుడ్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, గ్రౌండ్ లెవెల్ వాటర్ పొల్యూషన్ తో పాటు మీ హెల్త్ పొల్యూషన్ కూడా జరుగుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఆయన చెప్పే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అని టాపిక్ చెప్పారు. ఆయన లాస్ట్ లో ఫినిషింగ్ టచ్ లో మేము ఎన్ఎస్ఎస్ యూనిట్ నుంచి ఇలా ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాం. ఈరోజు మా ఫస్ట్ డే. ఈ ఫస్ట్ డేలో మేము ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి నేర్చుకున్నాం. ఇట్స్ బెస్ట్ ఐడియా ఫర్ అస్. ఎందుకంటే ఇప్పుడు మనం తినేవన్నీ కలుషితమైన ఫుడ్డే. ఇంతకు ముందు పాతకాలంలో ఆర్గానిక్ ఫార్మింగ్ అని తెలియకపోయినా వాళ్ళు న్యాచురల్ గా పండించేవాళ్ళు. ఇప్పుడు పురుగులు, పక్షులు లేకపోవడం వల్ల మనందరం పెస్టిసైడ్స్ ఫుడ్ ఎక్కువ తింటున్నాము. దానివల్ల మనకే అనారోగ్యం వస్తుంది. సో దాన్ని తీసేయడానికి ఆర్గానిక్ ఫార్మింగ్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. నాకు చాలా నచ్చింది. ఐ విల్ డూ ఇట్ ఇన్ మై ఫ్యూచర్ యాజ్ మై లైఫ్. పొద్దున్న తరగతిలో మనుషులు ఎలా అయితే పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారో, అంటే వాళ్ళు తీసుకునే ఆక్సిజన్ బట్టి కానీ వాళ్ళు చేసే పనుల బట్టి కానీ, అంటే తీసుకునే ఆక్సిజన్ ని మనం వేస్ట్ చేస్తున్నాం. అంటే బ్రతకడానికి ఒక పరమార్థం ఉండాలి. కాబట్టి మనం ఈ దేశానికి, మనం నివసిస్తున్న ఈ భూమికి ఏమైతే చేయాలో అవి చేయకుండా మనం అంటే నిష్ప్రయోజనంగా బ్రతుకుతున్నాం. కాబట్టి అలా ఎందుకు బ్రతకూడదో చెప్పారు. ఎందుకంటే దేశం మనకి ఉండడానికి ప్లేస్ ఇచ్చింది, ఇంకా చాలా వనరులు ఉపయోగించుకోమని ఇచ్చింది. కాబట్టి వాటిని ఉపయోగిస్తున్న మనం మళ్ళీ దానికి తిరిగి ఏదో ఒకటి చేయాలి. కాబట్టి మనం వాటిని నాశనం చేయకుండా వాటిని పెంపొందించాలి. ఇంకా చాలా మొక్కలు పెంచాలి. ఇంకా ఎదుటి వాళ్ళకి దీని గురించి చెప్పాలి. వాళ్ళలో కూడా ఇలాంటి కొన్ని విశ్వాసం, అవేర్నెస్ కల్పించాలని ఈరోజు మేము నేర్చుకున్నాము. పైగా మనం బయట తింటున్న ఆహారం వల్ల కానీ, మనం పాడు చేసి ఆహారం తినడం వల్ల మన శరీరంలో వచ్చే మార్పుల వల్ల కానీ చాలా అనారోగ్యాలకు గురవుతున్నాం. కాబట్టి ప్రకృతి మనకి పూర్వం నుంచి ఎలాంటి ఆరోగ్య స్థితిని కల్పించిందో అలాంటి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. మనం కొత్తగా ఏదో కనిపెట్టి దానివల్ల మళ్ళీ మనమే ప్రమాదంలో పడే స్థితిలో కాకుండా, దేవుడు కలిగించిన దాంట్లో ప్రకృతి మనకి ఏమి ఇస్తుందో అందులోనే మనం ఎప్పుడు ఉండాలని, ఎప్పుడు అందులోనే సర్ది పెట్టుకోవాలని ఈరోజు మేము నేర్చుకున్నాం.
నుంచి ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నాము. అందుకు మేము చాలా కారణంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ రోజు రత్నం సార్ గారు ఎన్నో కొత్త విషయాలు నేర్పించారు. ఈ రోజు జరుగుతున్న ప్రపంచం అంతా జరుగుతున్న పొల్యూషన్ బట్టి మేము ఎంత జాగ్రత్తగా బ్రతకాలో, ఇంకా ఎంత గొప్పగా బ్రతికి దేశానికి అభివృద్ధి చెందించేలా మేము చేయాలని ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మాకు నేర్పించారు. అందులో ఒక విషయమే ఈ రోజు ప్లాంట్స్ అనగా ప్రకృతి ఎంతో కలుషితం అయిపోతుంది. మనిషి చాలా స్వార్థపరంగా ఆలోచించడం వల్ల ఎంతో కాలుష్యం, అది వాటర్ లో కానీ, ప్రకృతిలో కానీ, ప్లాంట్స్ లో కానీ, ప్రతి విధానంలో కూడా పొల్యూషన్ అనేది ఎక్కువైపోతుంది. అప్పుడు దానిని మనం ఆపాలి అంటే, అడ్డగించాలి అంటే ఒకే ఒక మార్గం, మనం ఆక్సిజన్ ని పెంచాలి. అదే విధంగా ఎయిర్ లో ఎటువంటి పొల్యూషన్ లేకుండా చేయాలి. అది కేవలం ప్లాంట్స్ వల్ల సాధ్యమవుతుందని ఈ రోజు నేర్చుకున్నాం. దాని వల్ల ప్రతి ఒక్కరూ ప్లాంట్స్ ని పెంచాలని, మొక్కలను అభివృద్ధి చేయాలని మేము ఎంతో ఆశిస్తున్నాము. అదే మాకు ఈ రోజు నేర్చుకున్న కొత్త పాఠం. అదే విధంగా ప్రకృతిలో ఆ పాఠం నేర్చుకొని దానిని పాటించాలనేది నా ఆలోచన.